గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఢిల్లీ లీకర్ స్కామ్ కి సంబంధించి ఈటీ ఐడి కలిసి కవిత గారిలో సోదాలు చేసి నిన్న రాత్రి ఆవిడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీని గురించి తెలంగాణ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే విషయం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, కల్వకుంట్ల కవిత గారు, ఢిల్లీ స్కామ్ జరిగిందని. I am not at all interested in the politics. ఆఫ్ కోర్స్ మీరు ఏమనుకుంటారో చెప్పండి. The person who is doing everything, any sin, he has to be punished. Let it be any Andhra, Telangana, or anywhere. The person who is at all, somebody does the mistake, he has to be punished. Yes. If he is not a person who has done the mistake, and he should not be given any this one unwanted. Like ED and other things, they should not do. అంటే ఆవిడ తప్పు చేశారంటారా, మీరేమనుకుంటున్నారు? పర్సనల్ గా తప్పు చేశారా లేదా రాజకీయ కక్ష అనుకుంటున్నారు? We do not know exactly what is happening. రాజకీయం గురించి నాకు ఏబిసిడి తెలియదు. పర్లేదు, మామూలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేదే మనకు కావాలి. మామూలు ప్రజలమ్మ, నేను ఒక డిఫెన్స్ వాడిని. నాకు ఇదంతా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓన్లీ థింగ్, యూ మస్ట్ బి హానెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. Do you think it's a election stunt, sir? Which one? Do you think it's a election stunt for MP elections or other elections? Oh, no comments, please. No comments. Sorry, no comments on. I am a person who is a very loyal for everything. I don't take even a bribe or anything. We are very honest. సరే, బెయిల్ దొరికిద్ది అంటారా కవిత గారికి? నెక్స్ట్ బెయిల్ వచ్చి బయటకు వచ్చే అవకాశం ఉంది? Maybe, of course. Maybe. We can't say. Okay. నమస్తే అండి, కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు, స్కామ్ జరిగిందని. సో మీరు ఏమనుకుంటున్నారు, నిజంగానే స్కామ్ చేశారా లేదంటారా? పొలిటికల్ గేమ్స్ అండి ఇవన్నీ, అంతకంటే ఏమి లేదు. అంటే రాజకీయంగా కక్షపూరిత చర్యలే అంటారు, ఆవిడేమి చేయలేదంటారా? చేయకపోవచ్చండి, కక్షపూరితం అంతానే. అంటే ఎప్పటి నుంచో ఈ స్కామ్ నడుస్తుందని మనం వార్తల్లో వింటూనే ఉన్నాం కదా, మరి ఒకవేళ ఏం చేయకపోతే ఎప్పుడో ప్రూఫ్ అయ్యేది కదా. ఆ స్కామ్ లోనే బీజేపీ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారండి. అయితే ఇవన్నీ కక్షపూరితాలు చేసుకుంటున్నారు తప్ప, రాజకీయం చేసుకుంటున్నారు తప్ప, అంతకంటే మించింది ఏమీ లేదండి. సో ఎవరు ఈ కక్ష ఎవరిదంటారు? బీజేపీ పార్టీ అండి. బీజేపీ అంటే మొన్నటిదాకా బీజేపీ బీఆర్ఎస్ బానే ఉన్నారు అన్నారు కదా, మరి ఇప్పుడు కక్షపూరితం అని ఎలా అనుకుంటారు? రాజకీయ మిత్రులు శత్రులు మామూలే ఇవన్నీ. అంటే మోడీ గారు అడుగు పెట్టారు, కవిత గారిని ఈడీ అరెస్ట్ చేసింది, మరి రేపు ఏపీలోకి వెళ్తే అక్కడ ఏమైంది అంటారు? అక్కడ మళ్ళీ సపోర్ట్ ఉంది కదండి టీడీపీకి. సో అక్కడ ఏం జరగదంటారా? ఎవరన్నారు? అక్కడ ఏముండదండి, ఇంకా ఫుల్ దాని గురించే కదా వాళ్ళు సపోర్ట్ అయిపోయారు. అంటే ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారు, ఇది ఇక్కడ ఆగిపోతుందా? బీఆర్ఎస్ నాయకులు గానీ కేసీఆర్ ఫ్యామిలీ ఉన్నారు కదా, సో వాళ్ళ అరెస్టులు కూడా నెక్స్ట్ జరగబోతున్నాయి అంటారా? ఇంకా చాలా మంది ఉంటారండి లిస్ట్ లో ఉన్నారంటారా? అంటే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకి వెళ్తారంటారా మీరు? పంపుతారండి గ్యారంటీ గాని. అంటే తప్పు చేశారంటారా? తప్పు చేస్తేనే కదండి పంపుతారు. తప్పు చేశారంటే నిరూపించాలి కదండి. అన్ని పార్టీల్లోనే ఉన్నారు వాళ్ళు, ఓన్లీ బీఆర్ఎస్ ఏం కాదు కదా, అన్ని పార్టీల్లోనే ఉంటారు. కానీ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు అంటారు మీరు. బీజేపీ మరి కాంగ్రెస్ చేయట్లేదంటారా? కాంగ్రెస్ లేదండి, కాంగ్రెస్ ఓన్లీ బీజేపీ పార్టీ ఒకటే చేస్తుంది అంటారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి, కవిత గారు అరెస్ట్ వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ కి రేపు ఎలక్షన్స్ లో సింపతి ఓట్స్ ఏమైనా పడే అవకాశం ఉందా? సింపతి గ్యారంటీగా వస్తుందండి. అంటే బెటరే అంటారు. మరి తెలిసి బీజేపీ ఇప్పుడు ఎందుకు చేస్తుంది అంటారు? సమయం చూసారు, ఎప్పుడో చేయాలి ఆ పని, కానీ వెయిట్ చేశారు అసెంబ్లీ ఎన్నికల గురించి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్ ఉంటే సింపతి పెరుగుతుందండి. ఆయన అరెస్ట్ వారెంట్లు ఏముందండి, మళ్ళీ 2 రోజుల్లో బయటకు వస్తుంది. అంటే బెయిల్ దొరకదా అని ఒక డౌట్ ఉంది, మీరు దొరికిద్ది అనుకుంటున్నారా? ఉంటదండి, బెయిల్ ఖచ్చితంగా జరుగుతుంది. సరే, మీరు కవిత గారు అయితే ఇప్పుడు మీరు కవిత గారు బయటకు రావాలనుకుంటున్నారా? ఆవిడ తప్పు చేసి శిక్ష అనుభవించాలి, బయటకు రావాలని కోరుకుంటున్నామండి. అంతేనా? మీరు మీ ఓటెవరికి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ లో? ఎంపీ ఎలక్షన్ మాకు ఇక్కడ ఓటు లేదండి, మాది ఆంధ్రప్రదేశ్. పోనీ ఆంధ్రాలో ఓటెవరికి? ఓటు గురించి ఎవరు చెప్పరా? పోనీ ఎవరు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు ఏపీలో? ఏమండి, మేము ఇక్కడ ఉన్నాం, మాకేం తెలుసు పొజిషన్. సరే అండి, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. ఇప్పుడు నిన్న కవిత గారిని అరెస్ట్ చేశారు, కల్వకుంట్ల కవిత గారిని. సో మీరేమనుకుంటున్నారు, ఆవిడ నిజంగానే తప్పు చేశారంటారా లేదా ఏంటి రాజకీయ కక్ష? తెలియదమ్మా నాకు. ఎందుకు తెలియదమ్మా? మీరు ఓటేస్తారు కదా. వార్తలు చూడం కదమ్మా. ఏం తెలీదా మీకు? సరే, అయితే ఇప్పుడు కవిత గారు అంటే తెలుసా మీకు? ఎవరు కవిత అంటే తెలుసు. ఎవరు?
కేసీఆర్ బిడ్డ. సో కేసీఆర్ బిడ్డ ఈ స్కామ్ లో ఉంది, ఆవిడ నిజంగానే తప్పు చేసింది అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీ వాళ్ళు ఇట్లా కక్షపూరితంగా చేశారని కొంతమంది అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? మేమైతే ఏమనుకోలేమ్మా, ఏమనుకో. ఆవిడ బయటికి రావాలనుకుంటున్నారా లేదా? పోనీ అదనే చెప్పండి. బయటకు వస్తే బాగుంటది, ఆడ మంచి కదా ఆమె లోన. ఆడ మనిషి కాబట్టి బయటికి రావాలంటారు. ఒకళ్ళు తప్పు చేస్తే తప్పు అంటే ఇంకా మనమే చూసుకోవాలి. ఆడు మంచి నాకు కష్టాయి పెట్టుకుంటే ఎట్లయితుంది? కష్టపెట్టొద్దు ఆడపిల్లలు అంటారు. అంటే తప్పు చేసిందని వాళ్ళు లోపల పెట్టారు. సరే పోనీ ఇంకా కవిత గారితో ఆగిపోద్దా? కేసీఆర్ గారు తెలుసు కదా మీకు, కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారిని కానీ కూడా అరెస్ట్ చేస్తారంటారా? ఆయన మంచిగా చేసిండమ్మా, ఆయన ఎందుకు మంచిగా చేసిండు ఇంతవరకు. 10 ఏళ్ళు బాగా నచ్చిందా మీకు పరిపాలన? మంచిగా నడిచిందమ్మా. ఓటెవరికి? ఓట్రా ఆయనకే. ఎందుకు మీకేం పథకాలు బాగా నచ్చాయి అందులో? ఏం పథకాలు రాని రాకపోని ఇంకా మంచిగా చేసిండు. మీకైతే బాగా నచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఫామ్ అయింది, బాగా నచ్చిందా? అందరూ నచ్చారా? ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది మరి? ఇప్పుడు చెప్పిండ్రు కానీ యాది లేదు ఇప్పటికి. ఏమి అది లేదు. పథకం ఎక్కువ మంచి ఇస్తామన్నారు, ఎక్కువ ఇస్తామన్నారు. రైతు బంధు పింఛన్ ఎక్కువ ఇస్తామన్నారు, యాది లేదు. మర్చి పథకాలు అయితే చేస్తామని చెప్పారు కానీ ఏది అయితే వాళ్ళకి అది లేదంటారా? మీకైతే కేసీఆర్ సీఎం అయితేనే బాగా నచ్చారా? మళ్ళా ఆయన చేసినప్పుడు హైదరాబాద్ కూడా బాగుపడింది. హైదరాబాద్ కూడా బాగుపడింది ఆయన వచ్చినాక. సో అంటే ఇప్పుడు కవిత గారు అయితే బయటకు రావాలని మీరు నిజంగా కోరుకుంటున్నారు. నమస్తే అండి. ఇప్పుడు కవిత గారు అరెస్ట్ చేయాలి కదా, సో మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? ఏం జరగబోతుంది నెక్స్ట్? కాదండి, అందరూ ఏమనుకుంటున్నారంటే తెలంగాణలో మోడీ గారు అడుగు పెట్టారు, ఈడీ వచ్చి కవిత గారిని అరెస్ట్ చేసింది అంటున్నారు. సో రేపు ఆయన ఏపీలో అడుగుపెట్టబోతున్నారు. సో అక్కడ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏపీలో అయితే ఎలాగో పొత్తు ఉంది కాబట్టి ఈసారి గెలిచేది పొత్తే గెలుస్తుంది. పొత్తు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారా మీరు? కరెక్ట్. ఎందుకు వై నాట్ 179 జగన్ గారు ముందుకెళ్తున్నారు కదా, మీరు ఇలా ఎలా చెప్తారు? ఏపీలో అభివృద్ధి ఏం చూసారు మీరు చెప్పండి. మీరు ఏపీయా తెలంగాణ? నేను ఏపీ. మీరేం చూసారు చెప్పండి. అందుకే మిమ్మల్ని చూడలేదు, అందుకని ఇది గెలవాలనుకుంటున్నాను. సో ఇది వస్తే అభివృద్ధి వచ్చిందని మీకు నమ్మకం ఉందా? డెఫినెట్లీ. అంటే ఎందుకు అని మేము ఒకసారి తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో మొన్నటి వరకు చాలా దారుణంగా ఉన్నాయి. ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు రావాలంటే యాక్చువల్గా చంద్రబాబు వచ్చినప్పుడు చాలా బాగున్నాయి. ఇప్పుడు కానీ అది లేదు. సో మోడీ కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో ఉద్యోగాలు, రోడ్లు, అభివృద్ధి అంతా వచ్చేస్తుంది అనుకుంటున్నారా? అంటే కేంద్ర ప్రభుత్వం హామీలు ఇస్తుంది అంటారా? ఈవెన్చువల్ గా వస్తుంది అనే నమ్మకంతో ఉన్నాం. మీ ఓటు ఎవరికి? నేనైతే పొత్తుకేస్తాను. పొత్తు అంటే పొత్తులో కూడా 3 పార్టీలు ఉన్నాయి. జనసేన. జన సైనికులా ఇప్పుడు? ఓకే. అంటే మరి రాజధాని ఏం తేడబోతుంది అంటారా? ఒకవేళ అయితే ఏ రాజధాని ప్రకటిస్తారంటారు? మీరు అన్నట్టుగా కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడు రాజధాని ఏంటి ఏపీకి? నేను అడగాలి, చెప్పండి. మీరు ఏపీకి రాజధాని నాకే తెలియదు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూటమి అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని ఏది చేస్తారంటారు? అది మేబీ చంద్రబాబు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు కదా అమరావతి, మేబీ అది అవ్వచ్చు అనుకుంటున్నాను. ప్రత్యేక హామీలు, ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పుడు బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి సో బాగా ప్యాకేజీలు కానీ ఏమైనా ఇస్తారంటారా? స్పెషల్ స్టేటస్ గురించి కానీ దేని గురించి అయినా? ప్యాకేజెస్ అనేవి నాకు అంతగా తెలియదు కానీ అభివృద్ధి కోసం చూస్తున్నాను. యాక్చువల్గా సంక్షేమ పథకాల కోసం కాదు, అభివృద్ధి పథకాల కోసం చూస్తున్నాను నేను. అంటే ఇప్పుడు జగన్ గారు సంక్షేమ పథకాలు మేము చాలా అందిస్తున్నాం అంటున్నారు, కొన్ని అందిస్తున్నారు కదా, సో అవి వద్దంటారా మీరు? సంక్షేమ పథకాల వల్ల యూజ్ ఏముంది, రాష్ట్రానికి యూజ్ ఏముంది? ఇండివిజువల్ గా బెనిఫిట్ ఉంటుంది. అభివృద్ధి పథకాలు ఉంటాయి కదా, రాష్ట్రం బాగుపడుతుంది. టోటల్ రాష్ట్రానికి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అభివృద్ధి పథకాలు, సంక్షేమాలు అవసరం లేదంటారా? అంటే ఈ గవర్నమెంట్ వచ్చిందంటే మీరు చెప్పే పథకాలు అనేవి కొంతవరకు ఓకే. ఫ్రీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఫ్రీ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అలా ఇప్పుడు ఎవరు పని చేయలేని వాళ్ళకి కూడా మంత్లీ లేకపోతే 6 months ఒకసారి 20,000 30,000 అలా వేస్తే బెనిఫిట్ ఉండదు కదా, దాన్ని అభివృద్ధిలో పెట్టండి. సోమరిపోతులు చేస్తున్నారు సంక్షేమ పథకాల వల్ల అంటారా? కైండ్ ఆఫ్ అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.